నమస్తే, నేను అంకిత. విజయమ్మని జేసీ ప్రభాకర్ రెడ్డి కలిశారు. అయితే ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. అసలు విజయమ్మని జేసీ ఎందుకు కలిశారు, ఈ విషయంపై డిస్కస్ చేయడానికి నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ఆర్ ఉన్నారు. ఆయన మాట్లాడదాం. హాయ్ సార్. హలో సార్, ఇప్పుడు చూస్తే విజయమ్మని జేసీ కలిశారు. సో ఇది ఒక హాట్ టాపిక్ అని చెప్పొచ్చు. అసలు ఎందుకు కలిశారు, వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న రహస్యం ఏంటి? చూడు, జేసీ ప్రభాకర్ రెడ్డి అలాగే విజయమ్మ జగన్మోహన్ రెడ్డి తల్లి, రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి ఫ్యామిలీ వాళ్ళది. కాబట్టి ఖచ్చితంగా విజయమ్మ పొలిటికల్కి సంబంధించిన అంశాలే ఆమె దగ్గర ఉంటాయి. ప్లస్ జేసీ ప్రభాకర్ రెడ్డి రాజకీయపరమైనటువంటి ఫ్యామిలీ. ప్లస్ తాడిపత్రిలో, ప్రత్యేకించి అనంతపురం జిల్లా తాడిపత్రిలో అగ్రెసివ్ పాలిటిక్స్ నడిపేటువంటి ఫ్యామిలీ ఏదన్నా ఉందంటే జేసీ కుటుంబం. ఆ జేసీ కుటుంబాన్ని చేసినటువంటి ప్రభాకర్ రెడ్డి విజయమ్మను కలిశారు. సో వాళ్ళిద్దరూ కలిశారని అంటే పొలిటికల్ అంశాలే వాళ్ళిద్దరి మధ్య చర్చకు వచ్చి ఉంటాయని చెప్పి మనం భావించడానికి అవకాశం ఉంది. ఓకే, ప్రైవేట్ విషయాలు లేదంటే కుటుంబ విషయాలు మాట్లాడుకునేటువంటి అవకాశం ఉంటుందా అంటే ఉంటుంది. కారణం ఏంటంటే జేసీ ఫ్యామిలీకి అలాగే వైఎస్ ఫ్యామిలీకి మధ్య చాలా సత్సంబంధాలు ఉన్నాయి. చాలా కాలంగా, కొన్ని దశాబ్దాలుగా జేసీ ఫ్యామిలీకి అలాగే వైఎస్ ఫ్యామిలీకి మధ్య కుటుంబ సంబంధాలు కూడా ఉన్నాయి. రాజకీయ సంబంధాలతో పాటు కుటుంబ సంబంధాలు కూడా ఉన్నాయి. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడు తొలి క్యాబినెట్లో జేసీ దివాకర్ రెడ్డి ఉన్నారు. ఆయన ప్రభాకర్ రెడ్డి వాళ్ళ బ్రదర్ జేసీ దివాకర్ రెడ్డి ఉన్నారు. ఒకనొక మూమెంట్లో జేసీ దివాకర్ రెడ్డి అసలు ముఖ్యమంత్రి అభ్యర్థేమో అనేటువంటి స్థాయి కూడా ఉంది. అంటే రాజశేఖర రెడ్డికి పోటీ అన్నట్టుగా కూడా ఉంది. ఆ స్థాయిలో వీళ్ళు రెండు ఫ్యామిలీలు ఉండేవి, బలమైనటువంటి ఫ్యామిలీలు. రాయలసీమలో బలమైనటువంటి కాంగ్రెస్కు ఉన్నటువంటి ఫ్యామిలీల్లో వైఎస్ ఫ్యామిలీ అలాగే జేసీ ఫ్యామిలీ, ఇంకో కర్నూలులో కోట్ల ఫ్యామిలీ. ఇలా బలమైనటువంటి రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి కుటుంబాలు. సో అలాంటి బలమైన కుటుంబాల నుంచి వచ్చినటువంటి వైఎస్ ఫ్యామిలీ, జేసీ ఫ్యామిలీ జగన్మోహన్ రెడ్డి హయాంలో దూరం అయిపోయాయి. రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత జరిగినటువంటి పరిణామాల క్రమంలో దూరం అయిపోయి, అలాగే రాష్ట్రం విడిపోయిన తర్వాత జేసీ ఫ్యామిలీ తెలుగుదేశం పార్టీకి వచ్చింది. తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయింది. తెలుగుదేశం పార్టీలో కంటిన్యూ అయింది. 2014 నుంచి 2019 వరకు జేసీ దివాకర్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో కీలకమైన రోల్ పోషించారు. జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా తెలుగుదేశం పార్టీలో కీలకమైనటువంటి రోల్ పోషించారు. ఆ తర్వాత 2019 వచ్చేటప్పటికి జగన్మోహన్ రెడ్డి సీఎం కాగానే ఫస్ట్ టార్గెట్ చేసింది ఎవరున్నాయంటే జేసీ ఫ్యామిలీని టార్గెట్ చేశారు. వాళ్ళకు ఉన్నటువంటి వ్యాపారం ఏంటంటే ట్రాన్స్పోర్ట్, ప్రైవేట్ బస్సుల వ్యాపారం, ట్రావెల్స్ వ్యాపారం చేస్తుంటారు. ఆ ప్రైవేట్ బస్సులు వాళ్ళకి కొన్ని పదుల సంఖ్యలో చాలా ఉన్నాయి, వందల సంఖ్యలోనే ఉన్నాయి బస్సులు. దానికి సంబంధించి వాళ్ళ బస్సుల మీద కేసులు పెట్టించి మొత్తం సీజ్ చేయించేటువంటి ప్రయత్నం చేసి వాళ్ళని ఆర్థికంగా నష్టపరిచాడు జగన్మోహన్ రెడ్డి. అంతేకాదు జేసీ ప్రభాకర్ రెడ్డి కడప జైల్లో పెట్టించాడు, కడప జైల్లోకి పంపించాడు జేసీ ప్రభాకర్ రెడ్డిని. సో ఆ తర్వాత జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పటికీ కూడా అక్కడ తాడిపత్రి మున్సిపాలిటీని గెలుచుకోగలిగారు తెలుగుదేశం పార్టీ. అక్కడ చైర్మన్గా కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి ఉన్నాడు. సో రాజకీయంగా జగన్మోహన్ రెడ్డికి అలాగే జేసీ ప్రభాకర్ రెడ్డికి, జేసీ దివాకర్ రెడ్డికి మధ్య గత 5 సంవత్సరాల నుంచి ఒక పెద్ద వార్ జరిగింది. ఈ వార్లో ఆర్థికంగా చితికిపోయారు జేసీ కుటుంబం. ఆర్థికంగా చితికిపోయేలా చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఇలాంటి పరిస్థితుల్లో పచ్చగడ్డేస్తే బగ్గుమనేటువంటి స్థాయికి ఆ రెండు కుటుంబాలు వెళ్ళిపోయినటువంటి క్రమంలో ఇప్పుడు విజయమ్మని జేసీ ప్రభాకర్ రెడ్డి కలవడం అనేది ఒక పెద్ద హాట్ టాపిక్. ఎందుకు కలిసి ఉంటారు అని. ప్లస్ ఇప్పుడు సరే ఒకవేళ కలిసారు అనుకుందాం, కుటుంబ సంబంధాలు అంత గతంలో సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి కలిసారు అనుకుందాం. పొలిటికల్గా మరి వాళ్ళిద్దరి మధ్య వచ్చి ఉండదా అనేది విశ్లేషణ చేసుకుంటే, అంటే విజయమ్మ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి దూరంగా ఉంటున్నారు. జరిగినటువంటి ఎన్నికల్లో 2024 జరిగినటువంటి ఎన్నికల్లో షర్మిల పక్కన నిలిచారు విజయమ్మ. జగన్మోహన్ రెడ్డిని ఓడించండి అని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి అంటే అదే అక్కడ కడపలో పోటీ చేసినటువంటి అవినాష్ రెడ్డిని ఓడించండి అని, షర్మిలని గెలిపించండి అని అంటే దాని అర్థం ఏంటి? జగన్మోహన్ రెడ్డిని ఓడించండి అనే కదా. సో ఆవిడ పైగా అమెరికా వెళ్ళిపోయి ఆవిడ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత, రిజల్ట్ వచ్చిన తర్వాత వచ్చారు ఇక్కడికి. ఎలక్షన్లో ఎక్కడ కూడా పార్టిసిపేట్ చేయలేదు. అంటే దాని అర్థం ఇండైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డికి రాజకీయంగా దూరం అయిపోయి జగన్మోహన్ రెడ్డి అనే అతను అధికారంలో ఉండకూడదని ఆవిడ కూడా కోరుకున్నారు. ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు, షర్మిలని గెలిపించండి అని. దాని అర్థం షర్మిలని గెలిపించండి అని. దాని అర్థం ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని ఓడించమనే కదా. జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగతంగా కాకపోయినప్పటికీ అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఓటేయండి అని చెప్పి పిలిపించినట్టే కడపలో.
సరే ఆ వీడియో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే పిలుపుతోటి మనం వర్తింపు చేయొచ్చు దాన్ని కూడా. అంటే జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా జమ్మూ అయితే పనిచేశారు, దాంట్లో డౌట్ లేదు, ఒక వీడియో రిలీజ్ చేసిన కారణంగా. సో రాజకీయంగా దూరంగా ఉన్నారు. ఈ మధ్యకాలంలో రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా కలిసినట్టున్నారు. కలిసినా కానీ జస్ట్ ఊరికే ముభావంగా కలిసినట్టు కనిపించింది తప్పితే అక్కడేమి వాళ్ళు ఆత్మీయంగా ఒక తల్లి కుమారుడు ఆత్మీయంగా కలుసుకుని మాట్లాడే సందర్భం అయితే కనిపించట్లేదు. సో మొత్తం మీద విజయం అయితే దూరంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డికి. జగన్మోహన్ రెడ్డి బాధితుడు జేసీ ప్రభాకర్ రెడ్డి. సో ఈ జేసీ ప్రభాకర్ రెడ్డి పోయి ఇప్పుడు విజయమ్మని కలిశారు అంటే దాని అర్థం ఏంటి? ఖచ్చితంగా రాజకీయపరమైనటువంటి ఏదో చర్చ అయితే జరపడానికి జేసీ ప్రభాకర్ రెడ్డి వెళ్ళి ఉంటారు అనేది ఒకటి. ఇప్పుడు ఆల్రెడీ షర్మిలనేమో జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకిస్తుంది. తెలుగుదేశం పార్టీలో ఉండేటువంటి వాళ్ళకన్నా కూడా జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకిస్తూ జగన్మోహన్ రెడ్డి మీద పొలిటికల్ వార్ చేస్తున్నటువంటి లీడర్ ఎవరు అంటే షర్మిల, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఏపీకి. ఆవిడ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రాకపోవడాన్ని, ఢిల్లీకి వెళ్ళి ఆయన ధర్నా చేయడాన్ని, అలాగే రాష్ట్రపతి పాలన పెట్టాలని డిమాండ్ చేసిన సందర్భంగా ఆవిడ ఇచ్చినటువంటి ట్వీట్లు కానీ ఆవిడ ఇచ్చినటువంటి ప్రెస్ మీట్లు కానీ ఇవన్నీ కూడా మనం చూస్తే జగన్మోహన్ రెడ్డిని వెంటాడుతుంది రాజకీయంగా షర్మిల. ఇప్పుడు ఆయన పోయి ఢిల్లీలో ఉంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో వర్షాలకి రైతులు నష్టపోయారు అని చెప్పి తెలియజేస్తూ షర్మిల నీళ్ళల్లో దిగి ఆ వీడియో కూడా పెట్టడం జరిగింది. అంటే ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిణామాలు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజల బాగోగులను వదిలిపెట్టి నువ్వు ఢిల్లీ వెళ్తావా అని చెప్పి నిలదీయడానికి ఆవిడ ఆ ప్రయత్నం చేశారు. అంటే ఏ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి మీద విరుచుకుపడుతున్నారు, తిరగబడుతున్నారు షర్మిల అని చెప్పడానికి అదొక నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో నీకు షర్మిల పక్షాన విజయమ్మ నిలిచింది. అంటే షర్మిల విజయమ్మ ఇద్దరు కలిసి సంయుక్తంగా జగన్మోహన్ రెడ్డి మీద రాజకీయపరమైన వారు చేస్తున్నారు. ఇలాంటి సందర్భంలో జేసీ ప్రభాకర్ రెడ్డి విజయమ్మని కలిశారు. విజయమ్మని కలిశారంటే రాజకీయ కోణం నుంచి చూస్తే విజయమ్మని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద రాబోయేటువంటి రోజుల్లో వ్యతిరేకంగా వాయిస్ వినిపించేలా ఆఫర్ ఇవ్వడానికి ఏమైనా వెళ్ళారా ప్రభాకర్ రెడ్డి అనేది ఒకటి. లేదు అసలు షర్మిల అలాగే జగన్మోహన్ రెడ్డి మధ్య వచ్చినటువంటి విభేదాలు ఏంటంటే ఆస్తులకు సంబంధించినటువంటి పంపకం, అలాగే రాజకీయపరమైనటువంటి పదవుల విషయంలో వచ్చింది అనేది ఒకటి వినిపిస్తుంది కదా. సో కాబట్టి ఈ ఆస్తులకు సంబంధించినటువంటి విభేదాలు లేదంటే ఆస్తులకు సంబంధించిన వివాదాల్లో ఈ ప్రమేయం ఏమన్నా జేసీ ప్రభాకర్ రెడ్డికి సంబంధించినటువంటిది ఇష్యూ ఏమైనా ఉందా? ఎందుకంటే అనేక రకాల దాష్టికాలు చేశారు జగన్మోహన్ రెడ్డి 2019 నుంచి 2024 మధ్య ప్రభుత్వంలో. సో దాంట్లో భాగంగా అనేక మంది భూములు ఆక్రమించారు, అనేక మంది ఆస్తులు ఆక్రమించారు, చాలామంది ఆస్తుల్ని మాయం చేసేసారు. బహుశా ఆ దాంట్లో జగన్మోహన్ రెడ్డి చేసిన దాంట్లో జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా ఏమైనా ఉందా? దాని గురించి ఏమైనా మాట్లాడటానికి వెళ్ళారా? ఒకటి. రెండేంటంటే జగన్మోహన్ రెడ్డి బాగోగులకు సంబంధించి లేదా జగన్మోహన్ రెడ్డి యొక్క సంబంధించినటువంటి భవిష్యత్తు గురించి చెప్పడానికి సలహాలు సూచనలు ఇవ్వడానికి విజయమ్మకి వెళ్ళారా? ఒకటి. రెండు, విజయమ్మ దగ్గరికి ఈయన ఎందుకు వెళ్ళాడు అని అంటే విజయమ్మ ద్వారా జగన్మోహన్ రెడ్డికి ఏదైనా సందేశం పంపించడానికి ఏమైనా వెళ్ళారా? ఇప్పుడు ఆల్రెడీ ఆయన మీద అనేకమైన కేసులు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి మీద. సో కాబట్టి జైలుకి ఎలాగో వెళ్తారు కాబట్టి మరి ఏదైనా సందేశం ఇవ్వడానికి వెళ్ళారా అనేది ఇంకొకటి. పైగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేగా జేసీ ప్రభాకర్ రెడ్డి వాళ్ళ కుమారుడు అస్మిత్ రెడ్డి ఉన్నాడు తాడిపత్రిలో ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి వాళ్ళ అబ్బాయి. కాబట్టి తెలుగుదేశం పార్టీ నుంచి లేదంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సందేశం ఏమైనా పంపించడానికి వెళ్ళారా? లేదా వ్యక్తిగతంగా ఏదైనా సందేశం ఇవ్వడానికి వెళ్ళారా? లేదు తనకు జరిగినటువంటి నష్టంలో జగన్మోహన్ రెడ్డి పాత్ర ఉంది అని చెప్పి తెలియజేయడానికి వెళ్ళారా? లేదా జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి భవిష్యత్తుకు సంబంధించి కొన్ని సూచనలు సలహాలు ఇవ్వడానికి ఆ కుటుంబ శ్రేయోభిలాషిగా వెళ్ళాడా? ఎందుకంటే వాళ్ళ రెండు కుటుంబాల మధ్య సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి. సో ఇవన్నీ కూడా వస్తున్నాయి. సో వాళ్ళిద్దరి మధ్య చర్చ అయితే ఖచ్చితంగా పొలిటికల్ చర్చ వచ్చి ఉంటుంది, కుటుంబ సంబంధమైనటువంటి అంశాలు కూడా వచ్చి ఉంటాయి. ఆ అంశాలు అనేది అటు విజయమ్మ లేకపోతే ఈయన బయట పెట్టాలి. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మరి విజయమ్మ ఏ స్టెప్ తీసుకుంటారనే దాని మీద జగన్మోహన్ రెడ్డి యొక్క భవిష్యత్తు ఆధారపడి ఉంది. బహుశా ప్రభాకర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తుని క్లోజ్ చేయడానికి విజయమ్మను అస్త్రంగా ఉపయోగించుకోవడానికి ప్లాన్ చేసి వెళ్ళారా అనేది కూడా ఇంకోటి చర్చకు వస్తుంది. సో ఏదైనప్పటికీ వీళ్ళిద్దరి యొక్క భేటీ మాత్రం ఒక హాట్ టాపిక్గా మారింది రాజకీయాల్లో. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.